హనుమంతుడు ఎప్పుడూ తనను దేవుడిగా చూపించలేదు. ఆయనకు రాజ్యం లేదు, సింహాసనం లేదు, తన పేరు మీద యుద్ధాలు చేయలేదు. అయినా రామాయణంలో నిజమైన శక్తి ఆయనే. కారణం ఏమిటంటే హనుమంతుడు శక్తిని ప్రదర్శించడు, అవసరమైన క్షణం వచ్చే వరకు దాచిపెడతాడు. అందుకే బాల్యంలోనే సూర్యుణ్ణి మింగగలిగిన శక్తి ఉన్నా జీవితాంతం సేవకుడిగానే నిలబడ్డాడు. లంక దహనం చేసినది కోపంతో కాదు, ధర్మం కోసం. పర్వతాన్ని ఎత్తినది బలంతో కాదు, బాధ్యతతో. హనుమంతుడు భయాన్ని తొలగించడు, భయంతో నిలబడే శక్తిని ఇస్తాడు. అందుకే ఆయన పేరు జపించినప్పుడు సమస్యలు మాయం కావు, మనసు స్థిరమవుతుంది. మంగళవారం హనుమంతుణ్ణి పూజించడమంటే శరీర బలం కోరడం కాదు, లోపల ఉన్న బలహీనతను జయించడం. అందుకే హనుమంతుడు భక్తులకి వరం కాదు, కవచం.